హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక చిన్న గోల్డ్ జ్యువెలరీ వీడియో అనుకోండి. సో దిస్ ఈజ్ నాట్ అ రీసెంట్ పర్చేజ్ అండి. ఇది ఎప్పుడో అంటే ఒక 12 ఇయర్స్ ప్లస్ ఓల్డ్ అనమాట. ఎందుకనో నేను రీసెంట్గా ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాను హైదరాబాద్లో. సో అప్పుడు నేను ఇవి తీసుకొచ్చాననమాట. బేసిక్‌గా ఇవి అన్నీ గూడా లాకర్‌లోనే ఉంటాయి. నా దగ్గర గోల్డ్ అయితే ఏముండదు ఇంటి దగ్గర. సో ఎప్పుడు అవసరమైనా సరే నేను లాకర్ నుంచి తెచ్చుకొని ఆ పని అయిపోయిన వెంటనే గూడా నేను లాకర్‌లో పెట్టేస్తూ ఉంటాను. సో ఇది నేను తీసుకొని ఒక మ్యారేజ్ ఉంది. ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వాలని తెచ్చుకున్నాననమాట. సో నాకనిపించింది షూట్ చేయొచ్చు కదా! ఇది గూడా ఒక వీడియో కింద అని తీశాననమాట. ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఇది 12 ఇయర్స్ బ్యాక్ నేను చేయించుకున్నదనమాట. ఎక్కడ కొనుక్కుంది గూడా గాదు. నేనెక్కడ తీసుకోలేదిది. మేము ఉండే ప్లేస్ అదే కాకినాడలో. మా ఫాదర్‌కి తెలిసిన ఆయన, ఒకాయన ఎప్పటినుంచో గోల్డ్ చేస్తూ ఉంటే, ఆయన ఒక కపుల్ ఆఫ్ ఐటెమ్స్ మాకు చేసిచ్చారనమాట. సో, అలా చేయించుకున్నదిది. సో, చాలా ఇయర్స్ బ్యాకే చేయించుకున్నాను. అండ్ ఈ మోడల్ గూడా ఓల్డ్ మోడల్‌లా అనిపించదు. ఫ్రెష్‌గానే ఉంటదనమాట. సో, ఎవరికైనా నచ్చితే చూస్తారు. మీకొక ఐడియా ఉంటది అని జెప్పేసి నేను షేర్ చేస్తున్నాననమాట. సో, ఇది వెయిట్ అది నాకంత పర్టిక్యులర్‌గా గుర్తులేదండి. కానీ నాకున్న ఎనాలిసిస్ ప్రకారం నేను చెప్పగలను. మా పేరెంట్స్‌ని అడిగినా గూడా ఏంటంటే వాళ్ళకి అంత గుర్తుండదు. ఎందుకంటే ఇది ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నది కాబట్టి. కానీ నాకు అంటే రీసెంట్‌గా నేను గోల్డ్ షాపింగ్ అవన్నీ చేస్తున్నాను. అండ్ గోల్డ్ నాకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి డెఫినెట్‌గా ఇది నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 100% 2.5 తులాలు ఈజీగా ఉంటది. ఎందుకంటే స్టోన్స్ కానీ, వెయిట్ కానీ ఇదొక ప్రాపర్ సైజ్ అనమాట. బుట్టలు పెద్దది గాదు, చిన్నది గాదు, కానీ ప్రాపర్ సైజు. సో, ఇలా ఉంటుంది. మొత్తం అంతా రూబీ ఎమరల్డ్ స్టోన్స్‌తో ఉంటుంది. ఎక్కువ రూబీసే ఉంటాయి. కింద మీరు చూస్తే చిన్న చిన్న గ్రీన్ అండ్ రూబీ ఇవేమంటారో యాక్చువల్‌గా గుట్ట పూసలు గూడా గాదు. సమ్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ అనమాట. కానీ పైనున్నది మాత్రం రూబీ స్టోను. నాకు కిందవి ఐడియా రావట్లేదు. మేబీ వాటినేమంటారు అనేది నాకు అంత స్పెసిఫిక్‌గా తెలీదేమో. సో, ఇలా 2 ప్యారెట్స్ వచ్చి ఆ డీటెయిలింగ్ గానీ ఆ ప్రిపరేషన్ గానీ చాలా ప్రాపర్‌గా ఉందనమాట. నాకు చాలా నచ్చి నేను నెట్‌లో వెతికే చేయించుకున్నాను. అప్పుడు గూడా ఈ మోడల్ అని నేనిచ్చి ఆయన దగ్గరున్న మోడల్ గూడా కాదు. మేము సెల్‌లో అది సెర్చ్ చేసుకొనో వాటెవర్ అంటే మేము పర్సనల్‌గా సెర్చ్ చేసుకొని ఇచ్చుకున్న డిజైన్స్ అనమాట ఇవి. మా సిస్టర్‌ది వేరే టైప్ ఉంటది. ఇది నా డిజైన్ అనమాట. వీలైనప్పుడు తనది గూడా నేను పిక్ తీసి పెడతాను మీకు కుదిరినప్పుడు. సో, ఈరోజు ఇది కొనుక్కుంటే ఈజీగా 1.5కి తక్కువ 100% ఉండదండి. అండ్ మనం రీసేల్ చేయాలనుకుంటే తెలుసు కదా! మనకెంత మోసం చేస్తారో. మనం అంటే జస్ట్ అంటే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్‌కి మనం ఏదైనా ఎక్స్‌చేంజ్ చేయాలి అనుకున్నా గూడా ఏంటంటే అంత దారుణంగా ఉంది. మనకెప్పుడు వచ్చేది తక్కువే ఉంటది. మనం ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. ఒక సామెత ఉంది. ఏంటది? కొంటే కొరివి అమ్మితే అడవి అన్నట్టు. అంటే కొంటే ఎప్పుడు ఎక్కువ పెట్టే కొనుక్కోవాలి. అమ్మితే మాత్రం ఏం కనిపించదు అన్న టైప్‌లో. సో, అది కరెక్టో కాదో అన్నది మళ్ళీ ఊహించుకోండి. అంటే ఐ మీన్ టు సే నాకైతే అలా గుర్తుంది. ఏమన్నా తప్పులుంటే నాట్ ష్యూర్. కానీ నాకు గుర్తున్నంత వరకు దట్స్ ద రైట్ వే దే సే. అలా అనమాట. సో, ఇది నేను సరదాగా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇదెప్పుడు లాకర్‌లోనే ఉంటది. డెఫినిట్‌గా వెడ్డింగ్‌కి మాత్రమే పెట్టుకుంటాను. ఏ అకేషన్‌కి పెట్టుకోను ఇంక నేను మధ్యలో. నా దగ్గర వేరే చాన్‌బాలి ఇయర్ రింగ్స్ ఉంటాయి. నా ఛానెల్‌లో గూడా ఉంటది. నేను పర్చేస్ చేసినప్పుడు నాకెంత పడింది అనేది నాకు తెలుసు. సుమారు 2 ఇయర్స్ బ్యాకో, 3 ఇయర్స్ బ్యాకో నేను అది తీసుకున్నాను. సో, అది కూడా వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా నాకది 89,000 90,000 పడింది. సో, ఇది డెఫినిట్‌గా 1.5 లాక్ పైనే ఉంటుంది. అందులో డౌట్ లేదు. సో, వెయిట్ కూడా ప్రాపర్ వెయిట్ ఉంటదనమాట. సో, సరదాగా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకేమైనా డీటెయిల్స్ కావలిస్తే చెప్పండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా తప్పకుండా కమెంట్స్‌లో షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.